నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రౌడీ షీటర్లకు సిఐ రామ్లా నాయక్ కౌన్సిలింగ్, నేరాలకు దూరంగా ఉండాలని హెచ్చరిక. బీసీల కులగణన డెడికేటెడ్ కమిషన్ సక్రమంగా నిర్వహించాలి. బీసీ సంక్షేమ సంఘం తెనాలి నియోజకవర్గం అధ్యక్షులు జొన్నాదుల వెంకటేశ్వరరావు. వంద మంది విద్యార్థులకు 2 లక్షల రూపాయల ఉపకార వేతనాలు. రజక వాలంటీర్ సర్వీస్ సొసైటీ సేవలకు ప్రశంసలు. మంత్రి నాదెండ్ల మనోహర్ పై వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలను జనసేన నాయకులు తీవ్రంగా ఖండించారు. మనోహర్ పై పలు కేసులు ఉన్నాయంటూ వైసీపీ చేస్తున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని, ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నమని విమర్శించారు. జనసేన నాయకులు మాట్లాడుతూ ప్రజా జీవితంలో పారదర్శకత, విలువలకు కట్టుబడి పనిచేస్తున్న నాదెండ్ల మనోహర్ పై నిరాధార ఆరోపణలు చేయడం రాజకీయ దివాలా కోరుతనానికి నిదర్శనమని అన్నారు. ప్రజల్లో పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వలేకనే వైసీపీ నాయకులు వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని ఆరోపించారు. తెనాలి నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, మౌలిక వసతుల మెరుగుదలపై మంత్రి నిరంతరం దృష్టి సారిస్తున్నారని తెలిపారు. అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించాల్సిన ప్రతిపక్షం ఆధారాలు లేని ఆరోపణలతో రాజకీయ లబ్ధి పొందాలని చూడటం దురదృష్టకరమని అన్నారు. ప్రజలు వాస్తవాలను గమనిస్తున్నారని, అసత్య ప్రచారాలను నమ్మే పరిస్థితుల్లో లేరని పేర్కొంటూ మంత్రి నాదెండ్ల మనోహర్ పై చేస్తున్న ఆరోపణలకు వైసీపీ నాయకులు ఆధారాలు చూపాలని జనసేన నాయకులు సవాల్ చేశారు. అభివృద్ధి, ప్రజాసేవలే తమ రాజకీయాలకు ప్రమాణమని స్పష్టం చేశారు. గౌరవ మంత్రివర్యులు జనసేన పార్టీ పిఏసీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. వారు కొన్ని ప్రశ్నలు లేవలెత్తారు. ప్రతి ప్రశ్నకి కూడా జనసేన పార్టీ తరపు నుంచి మేము సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. ఆయన ఒక సందర్భంలో బహిరంగ చర్చ కూడా సిద్ధమన్నారు. అది కూడా అడుగుతాను మిమ్మల్ని, ఏ అంశాల మీద బహిరంగ చర్చకు మీరు వస్తారో మేము తెలుసుకుంటాం. మన జనసేన కేడర్ అంతా కూడా సిద్ధంగా ఉంది. మేము కూడా అదే అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. మీరు మొట్టమొదటిగా 2004 ఎన్నికల అఫిడవిట్లో నాదెండ్ల మనోహర్పై 7 కేసులు ఉన్నాయి, నా మీద ఒక్క కేసు కూడా లేదన్నారు. మీరు చదువుకుంటే మీకు ఆ పరిజ్ఞానం ఉంటుంది. మీరు అరాకొరవ చదువుకున్నారు. మీ అమ్మటుండే వాళ్ళకి అసలే చదువు లేదు. మీ అంతా గంజాయి బయచి, రౌడీలు, సెటిల్మెంట్లు వేసేవాళ్ళు మీ వెనకాల తిరుగుతుంటారు. ఎవరికి అక్షరం ముక్క రాదు. 2004లో అఫిడవిట్ ఇచ్చారు అంటే ఆయన మీద, నా మీద ఇన్ని కేసులు నేను స్వచ్ఛందంగా ఆయనే ఒప్పుకున్నట్టు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 మీరు తెలుసుకునే అంశం. ఆ తర్వాత 2009 ఎన్నికల అఫిడవిట్, ఇట్ ఈజ్ వెరీ క్లిస్టర్ క్లియర్. ఒక్క కేసు కూడా లేదు ఆయన మీద. ఇట్ ఈజ్ వెరీ క్లిస్టర్ క్లియర్. 2009 అఫిడవిట్లో ఒక్క కేసు కూడా లేదు. 2005లో హైదరాబాద్ కోర్టు 161 మంది సాక్షులను విచారించి ఆయన మీద పెట్టిన కేసులన్నీ ఫ్యాబ్రికేటెడ్, అన్నీ దొంగ కేసులు. ఎందుకంటే దానికి కూడా కారణం చెప్తా మీకు, మీ అందరికీ తెలియకపోవచ్చు. నేను అదే అనుకుంటుంది, గూగుల్ అనగానే మీరు గూగుల్ చెప్పింది ఇదిగో గూగుల్, ఎవరు చెప్పినా ఇచ్చింది గూగుల్, నువ్వు చెప్పేది ఏందయ్యా? చూడు, ఒక్కసారి ఇటు చూడు. ఆయన 2003కు ముందు జంపని షుగర్ ఫ్యాక్టరీ వేలానికి వస్తే హయ్యెస్ట్ బెటర్గా 13 కోట్ల రూపాయలకి ఆయన ఆ రోజు బిడ్డు వేయడం జరిగింది. దానిని జీర్ణించుకోలేని కొందరు హైదరాబాదులో ఒక పద్ధతి ప్రకారం, ప్రణాళిక ప్రకారం ఆయన మీద కేసులు బనాయించడం జరిగింది. ఆ కేసులన్నీ కూడా 2005లో కొట్టేయబడ్డాయి. గౌరవనీయులు తెనాలి శాసనసభ్యులు, రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారి మీద ఏదైతే మాజీ శాసనసభ్యులు అన్నాబత్తిని శివకుమార్ గారు చేసినటువంటి వ్యాఖ్యల్ని జనసేన పార్టీ తరఫున తీవ్రంగా కూడా ఖండిస్తున్నాము. అన్నాబత్తిని శివకుమార్ గారి గురించి ప్రత్యేకంగా మనం మాట్లాడుకుంటే మనకన్నా కూడా తెనాలి నియోజకవర్గ ప్రజలు చాలా బాగా చెబుతారు. ఎందుకంటే ఆయన నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఉండి, నేను లోకల్లో ఉంటాను, తద్దినాలకు వెళ్తాను, ఫంక్షన్లకు వెళ్తాను, పెళ్ళిళ్ళకి వెళ్తాను అన్నాడు. మీరు తద్దినాలకి, ఫంక్షన్లకి, పెళ్ళిళ్ళకి వెళ్ళి లోట్లు వేసినట్టయితే మీరు గెలిచేవాళ్ళు ఖచ్చితంగా. మీరు లోకల్ కదా, లోకల్లో ఉండి ప్రజలకు అందుబాటులో ఉన్నారని మీరు అనుకుంటారు. కానీ ప్రజలకు అందుబాటులో ఎక్కడుండాలి? వాళ్ళకి అవసరమైనప్పుడు, వాళ్ళకి ఏదైతే అవసరం ఉందో బేసిక్ నీడ్స్, వాటిని ఫుల్ఫిల్ చేసే విధానంలో మీరు ముందుండాలి. అది లేకపోవటం వల్లే మిమ్మల్ని వాళ్ళు ఓడించి మీరు మాట్లాడుతూ ఉన్నారు నిన్న మనోహర్ గారి గురించి.
మనోహర్ గారు పంట కాలువలు అభివృద్ధి చేస్తానని చెప్పి కాలువల పూడికితీత ఏదైతే ఉందో ఆ పూడికితీత తీసే కార్యక్రమంలో భాగంగా అధికారులకు ఏదైతే వర్క్ అసైన్ చేశారో అందులో జాప్యం జరగటం వల్ల ఆయన చాలా క్లియర్గా అధికారులకి హుకుం జారీ చేశారు. ఇట్లాంటి పరిస్థితిని నేను స్పేర్ చేయను, మీరు ఏదైతే పని చేస్తున్నారో ఆ పని పట్ల నిబద్ధత ఉండాలి అని వాళ్ళకి హెచ్చరిక జారీ చేయడం జరిగింది. మీరు దాని గురించి ఏం మాట్లాడుతున్నారు? కాలువలు ఎమ్మటబడి తిరుగుతూ ఉంటున్నాడు. ఏంటి కాలువలు ఎమ్మటబడి తిరిగేది? అదే కాలువల్లో నువ్వు కొట్టుకొని వెళ్ళిపోయావు. 2019 ఎలక్షన్ నుంచి 2024కి నువ్వు లేవు, వెళ్ళిపోతానే ఉన్నావు. ఎందుకంటే నేను ఒకటే చెప్పదలుచుకున్నా ఈ సందర్భంగా, 6 సార్లు మా నాన్న నేను ఎమ్మెల్యేగా పోటీ చేశాము, ఇక్కడ మాకు రాజకీయ చరిత్ర ఉందని చెబుతున్నావు కదా నువ్వు. నేను ఒకటే చెప్తున్నా, జనసేన పార్టీ తరపు నుంచి, తెనాలి నియోజకవర్గ ప్రజల తరపు నుంచి, నువ్వు 1 టైం ఎమ్మెల్యేవి, ఓన్లీ 1 టైం. నీ చరిత్రలో ఇది రాసి పెట్టుకో ఖచ్చితంగా, ఎందుకంటే మరొకసారి నువ్వు ఎమ్మెల్యేగా అవ్వలేవు. దానికి కారణాలు కూడా నేను చెప్తా. ఇన్ని రోజులు మేము చాలా గౌరవంగా మిమ్మల్ని ఎక్కడా కూడా ఏకవచనంతో సంబోధించకుండా మీరు మనోహర్ గారి గురించి లైన్ దాటి పదే మీరు మాట్లాడుతున్నా కానీ మా జన సైనికులు కానీ కార్యకర్తలు కానీ అందరూ కూడా చాలా సమన్వయంతో ముందుకెళ్తా ఉన్నారు. మన తెనాలి ఎక్స్ఎమ్మెల్యే శివకుమార్ గారికి ప్రత్యేక నమస్కారాలు. బేసిక్లీ మేము ఈ ప్రెస్ మీట్లు చూడమండి, మీరు ఎన్నో ప్రెస్ మీట్లు ఇస్తారు, మేము ఎందుకు చూడమంటే అందులో సబ్జెక్ట్ ఏమి ఉండదు. కానీ నిన్న మీరు వ్యక్తిగతంగా మా నాయకుడిని విమర్శించారు కాబట్టే ఇవాళ మేము అందరం కలిసి ప్రెస్ మీట్ ఇవ్వాల్సి వస్తుంది. సరే, మీరు 2004 నుంచి మాట్లాడుతున్నారు కాబట్టి 2004లో మా నాయకుడు ఎమ్మెల్యేగా అయినప్పుడు అప్పుడు అసలు పొలిటికల్గా మీ స్థాయి ఏంటి చెప్పండి? ఆలపాటి రాజా గారి కింద సేమ్ ఇప్పుడు మా స్థాయి కదా మీ స్థాయి కూడా. 2014లో మీరు వైసీపీ పార్టీ పెట్టడం, అక్కడ మీకు టికెట్ ఇవ్వటము, అదృష్టం కొద్దికి ఆ వేవ్లో మీరు గెలిచారు. సో వెరీ గుడ్. సో గెలిచిన 2 ఇయర్స్లో అసలు మీరు ఏం చేశారు? మీరు ప్రజలకి, తెనాలి ప్రజలకి ఆ బటన్ నొక్కే ప్రోగ్రాం తప్ప మీరు ఏం చేశారు? ఒక రోడ్ వేసారా? ఒక కాలువ కట్టారా? ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకొచ్చారా? లేకపోతే ఫండ్స్ తీసుకొచ్చారా? మరి ఎమ్మెల్యే చేయాల్సిన పని అదే కదా, ఫండ్స్ తీసుకురావటము. ఆ చిన్న పని కూడా మీరు చేయలేకపోయారు. మరి మీరు చేసింది ఏంటి చెప్పనా? నేను గూగుల్ అమ్మలాగా యూట్యూబ్ అన్న కూడా ఉంది, అందులో ఒక్కసారి మీరు చూడండి. మీరు ఏం చేశారంటే ఎస్ న్యూస్ని, ఒక బ్రిక్స్ ఫ్యాక్టరీని ఎస్టాబ్లిష్మెంట్ చక్కగా మీకోసం మీరు చేసుకున్నారు. మీ క్యాడర్ కోసం కూడా కాదు, మీకోసం కష్టపడిన క్యాడర్ కోసం కూడా కాదు, కేవలం మీ సొంత కోసం మీరు చేసుకున్న పని అది. అదే కాకుండా ఇంకోటి మీరు ఏం చేశారంటే, మీకు గుర్తుందో లేదో, అది మంచి కోవిడ్ టైము, పాండమిక్ టైంలో ప్రాణాలు ఉంటే చాలు అనుకునే సమయంలో, జస్ట్ అ సెకండ్, మీరు మీ ఆటోబయోగ్రఫీ పార్ట్ 1, పార్ట్ 2 తీశారు. అదే కాకుండా 3 సాంగ్లు, డాన్స్ వీడియోలు చేశారు. మీ క్యాడర్తో పాటు కలిసి మీరు ప్రజలకి ఇన్కన్వీనియన్స్ కలిగేలాగా చేశారు. అస్సలు మంచి యాక్టింగ్ స్కిల్స్ మీలో ఎంతో ఉందండి. మీకు కావాలంటే లింక్ పంపిస్తాను, చూడండి ఒకసారి. సూపర్ ఉందండి. మరి తెనాలి ప్రజలు మర్చిపోయారేమో, కానీ మీ క్యాడర్ అందరికీ బాగా గుర్తుంటుంది, ఒకసారి అడగండి. సో మీరు చేసింది అది. సో పొలిటికల్గా మీరు 0 అయినా యాక్టర్గా మీరు హీరోనే, నంబర్ 1. మీరు ఇప్పటికైనా యాక్టింగ్ ఫీల్డ్లో వెళ్తే మీతో పాటు మా తెనాలి కూడా మంచి పేరు వస్తుంది. ఎందుకంటే మీ డ్రెస్సింగ్ సెన్స్, మీ ఎక్స్ప్రెషన్స్, మీ కెమెరా ఫేసింగ్, మీకు అన్ని స్టైల్ సూపర్గా ఉంటుందండి. సో దయచేసి మీరు ఆ ఫీల్డ్లోకి వెళ్తే మీరు సూట్ అవుతారు. ఇంకా మేము 2 ఇయర్స్లో ఏం చేశారని మీరు మాట్లాడారు, విమర్శించారుగా. మేము ఏం చెప్పినా మీకు అర్థం కాదండి, ఎందుకంటే మీకు గవర్నెన్స్ అర్థం కాదు కదా, అడ్మినిస్ట్రేషన్ మీకు అర్థం కాదు. ఎప్పుడైనా మున్సిపాలిటీలో మీరు ఒక రివ్యూ మీటింగ్ పెట్టారా? మీరు ఎప్పుడు పెట్టలేదు. మీకు D1, D2, D3 కూడా తెలియదు, అది అసలు అదేంటనేది కూడా మీకు తెలియదు. కానీ ఏదో ఎమ్మెల్యేగా బటన్ నొక్కే ప్రోగ్రాంలో స్పీచ్లు ఇచ్చుకుంటూ మీరు కానిచ్చుకుంటూ వచ్చారు. ఎందుకంటే నేను అప్పుడు కౌన్సిలర్గా ఉన్నాను కాబట్టి నేను చూశాను ప్రత్యేకంగా. సో మీరు చేసింది అది. తెనాలి 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్లకు సిఐ రామ్లా నాయక్ ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా రౌడీ షీటర్లను వ్యక్తిగతంగా కలిసిన ఆయన సమాజంలో సత్ప్రవర్తనతో మెలగాలని, నేర కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించారు. ప్రజల భద్రతకు భంగం కలిగించే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని హెచ్చరించిన సిఐ చట్టాన్ని గౌరవిస్తూ జీవనం సాగించాలని సూచించారు. పాత వివాదాలు, కక్షలు, అక్రమ కార్యకలాపాలకు దూరంగా ఉండాలన్నారు. ఈ సందర్భంగా సిఐ రాముల నాయక్ మాట్లాడుతూ, ఒకప్పుడు తెనాలిలోని ఐతానగర్ ప్రాంతం నేర సంఘటనలతో వార్తల్లో నిలిచేది. అయితే ప్రస్తుతం పోలీసులు నిరంతర నిఘా, కఠిన చర్యలు, ప్రజల సహకారంతో పరిస్థితులు పూర్తిగా మారాయి.
తాను బాధ్యతలు చేపట్టిన తర్వాత నేర నియంత్రణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వడంతో ఐతానగర్ సహా మొత్తం 2 టౌన్ పరిధిలో శాంతి భద్రతలు మెరుగుపడ్డాయని పేర్కొన్నారు. ఎవరైనా మళ్లీ నేరాలకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈరోజు మన తెనాలి పట్టణంలోని 2 టౌన్ పోలీస్ స్టేషన్లో మనకు స్టేషన్లో ఉన్నటువంటి బీసీస్ అంటే బ్యాడ్ క్యారెక్టర్ సంబంధించిన వాళ్ళందరినీ పిలిచి అదో కౌన్సిలింగ్ చేయడం జరిగింది. మెయిన్ మన ఉద్దేశం ఏంటంటే ఎలాంటి నేరాలు జరగకూడదు. డిపార్ట్మెంట్లో ఫస్ట్ 2 రకాల డ్యూటీలు ఉంటే, ఒకటి ప్రివెన్షన్ ఆఫ్ క్రైమ్, 2 డిటెక్షన్ ఆఫ్ క్రైమ్. అంటే ఏదైనా నేరాలని చేయాలంటే మనకు ఎక్కువ అలవాటు పడిన నేరస్తులు చేయడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళని ఈరోజు స్టేషన్కి పిలిపించి అందరినీ ప్రత్యేకంగా హెచ్చరించడం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే మనకు మెయిన్ తెనాలి అంటేనే మనకు ఈ ఐతానగర్ సంబంధించిన పేరు బయటకు వస్తుంది. కానీ నేను వచ్చిన తర్వాత ఇప్పుడు దాకా అయితే ఎలాంటి బ్యాడ్ ఇన్సిడెంట్స్ కానీ ఏదైనా గ్రేవ్ క్రైమ్ కానీ ఏం జరగలేదు. కాబట్టి అందరూ నా లిమిట్స్ ఉన్నటువంటి అందరూ ఉన్నటువంటి బీసీలు కోఆపరేటివ్గా ఉన్నారు. ఎలాంటి నేరాలే చేయట్లేదు. మహిళలు, బాలికలపై జరుగుతున్న అత్యాచారాలు, హత్యలు వంటి దారుణ ఘటనలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల 12 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు సమాజంలో తరచూ జరుగుతూ ఉండటం ఆందోళన కలిగిస్తుంది. ప్రతి తల్లి తన పిల్లలతో స్నేహపూర్వకంగా మెలుగుతూ వారి సమస్యలు తెలుసుకోవాలి. పిల్లలు బయట ఎదుర్కొనే ఇబ్బందులు, వేధింపులు గురించి నిర్భయంగా తల్లిదండ్రులకు చెప్పే వాతావరణం ఇంట్లో ఉండాలి అని వారు అన్నారు. మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడే దుర్మార్గులపై కఠిన చర్యలు తీసుకోవాలని, వేగంగా న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇలాంటి నేరాలకు పాల్పడే వారికి చట్టపరంగా అత్యంత కఠిన శిక్షలు విధిస్తేనే భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు తగ్గుముఖం పడతాయని అభిప్రాయపడ్డారు. మహిళల భద్రతకు సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని, చిన్నారుల రక్షణ విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని మహిళలు పిలుపునిచ్చారు. ఇప్పుడు మహిళలపైన జరిగే ఈ అరాచకాన్ని అరికట్టాలని చెప్పి నేను గట్టిగా ఖండిస్తున్నాను. అదే కాక ఇప్పుడు పెద్దవాళ్ళనే కాదు, చిన్నపిల్లలను కూడా చాలా ఘోరాతి ఘోరంగా ఇప్పుడు చిన్న పాపని 12 సంవత్సరాల పాపని రేప్ చేసి చాలా క్రూరంగా హింసించి పైనుంచి కింద పడేసి అమ్మాయిని చంపేశారు. అలాంటి 1 కాదు 2 కాదు, కోకొల్లలు జరుగుతున్నాయి. ఈ సమాజంలో ఎవరు అరికట్టే వాళ్ళు అనేది ముందుకు రావట్లేదు. ఈ సమాజాన్ని ఎవరు అరికట్టలేకపోతున్నారు. కాకపోతే మన స్త్రీలు, మన తల్లులు అందరు ముందుకొచ్చి ఈ సమాజాన్ని మన బిడ్డలకి మనం నేర్పించుకోవాలి. ఈ సమాజంలో ప్రతి ఒక్క స్త్రీ కూడా ముందుగా తల్లి పాత్ర ఎక్కువ ఉంటుంది. ఆ తర్వాత మనం స్కూల్కి పంపిస్తున్నాము. అక్కడ కూడా వాళ్ళకొక క్లాసు నిర్వహించి ఆ క్లాసులో పిల్లలు ఎలా ఉండాలి, బ్యాడ్ టచ్, గుడ్ టచ్ అనేది నేర్పించి పిల్లలకి అలా చేసేవాళ్ళు ఉంటే, అలా చేసేవాళ్ళు ఎవరన్నా ఉంటే తల్లికి ముందుగా తల్లి ఇంటికి వచ్చిన తర్వాత తల్లికి ముందుగా చెప్పాలి. బిడ్డ అలా స్నేహంగా తల్లి మసులుకొని బిడ్డతోటి అవన్నీ అడిగి అలా చేసే వాళ్ళని ఎవరన్నా ఉంటే తల్లికి చెప్తే ఆ సమాజంలో ఆ బిడ్డని బాధించే వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళని శిక్షించాలి. ఈ సమాజం ఘోరంగా శిక్షించాలి. ఒక్కసారి అలాంటి దుర్మార్గుల్ని గట్టిగా శిక్షిస్తే, చంపేస్తే క్షణాల్లోనే చంపేయాలి. అలాంటి సమాజం రావాలి. ఎక్కడో మనం స్టేషన్కి తీసుకెళ్ళాలి, కోర్టుకు తీసుకెళ్ళాలి, వాళ్ళు శిక్ష వేయాలి అని కాదు. ఎక్కడ దొరికితే అక్కడ చంపేసేయాలి. అలా చంపేస్తేనే ఈ ముందుకెళ్తుందన్నమాట ఈ సమాజం. డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజాన్ మిశ్రా ఆధ్వర్యంలో బీసీ కులగణనను ఎలాంటి అవకతవకలు తావు లేకుండా శాస్త్రీయంగా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం తెనాలి నియోజకవర్గ అధ్యక్షులు జొన్నాదుల వెంకటేశ్వరరావు కోరారు. ఆదివారం తెనాలి రామలింగేశ్వరపేటలోని బీసీ సంఘ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 16వ తేదీన తెనాలి రానున్న రాజీవ్ రంజాన్ మిశ్రాకు బీసీ సంఘాలు తమ వినతి పత్రాలు సమర్పించాలని పిలుపునిచ్చారు. బీసీ రిజర్వేషన్లను జనాభా ప్రతిపాదికను అమలు చేయడం, బీసీ కులగణన ద్వారా ఖచ్చితమైన డేటా సేకరించడం, స్థానిక సంస్థలు చట్టసభలో బీసీలకు తగిన రాజకీయ రిజర్వేషన్లు కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. సమావేశంలో పోలిశెట్టి వెంకటేశ్వరరావు, జొన్నాదుల వెంకటసాయి, జొన్నాదుల మణికంఠ, జొరిగి నాగమోహన్, జె మురళి, మూలికి జయకృష్ణ, జె రమేష్ తదితరులు పాల్గొన్నారు. బీసీల రిజర్వేషన్ కోసం స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్ అమల్లో ఉన్నందున దాన్ని పెంచడం కోసం
సుప్రీంకోర్టు ట్రిపుల్ టెస్ట్ కోర్టు ఆర్డర్ ద్వారా విశ్రాంతి ఐఏఎస్ అయిన రాజీవ్ రంజన్ మిశ్రా గారు నియమించి బీసీల యొక్క కులగణన చేసి ఏ కులాల్లో బీసీల్లో ఏబిసిడి కేడర్గా ఉన్నవారు ఎవరెవరు ఎంతెంత పర్సంటేజీల్లో ఉన్నారు, ఆ పర్సంటేజీని కూలంకషంగా విశ్లేషించి అధ్యయనం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి కమిటీ ఇవ్వాల్సిందిగా నివేదిక ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం రంజన్ కమిషన్ గారిని మిశ్రా గారిని నియమించింది. ఈ రంజన్ మిశ్రా గారికి మేము తెలియజేయండి ఏమనగా, రేపు మంగళవారం రోజు 16వ తారీఖు తెనాలి మున్సిపల్ ఆఫీస్ నందు రాజీవ్ రంజన్ మిశ్రా గారు తెనాలి విచ్చేసే సందర్భంగా తెనాలి నియోజకవర్గ ప్రజలందరికీ బీసీలందరూ కలిసికట్టుగా అందరూ మన తెనాలి మున్సిపల్ ఆఫీస్కి వచ్చి మన బీసీల యొక్క స్థితిగతుల మీద వారికి మెమోరాండం ఇవ్వాల్సిందిగా, మన బీసీల యొక్క రిజర్వేషన్ శాతాన్ని 34% నుంచి 50%గా పెంచాలని మనం అందరం మెమోరాండం ఇవ్వదలుచుకున్నాము. రజక వాలంటీర్ సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో 9వ వార్షికోత్సవం ఉచిత ఉపకార వేతనాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. అధ్యక్షులు పోతర్లంక ప్రసాద్ ఆధ్వర్యంలో కొత్తపేట రామకృష్ణ కవి కళాక్షేత్రం నందు జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీ జేఏసీ అమరావతి, ఏపీ రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు హాజరై విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. క్రమశిక్షణతో చదివి ఉన్నత లక్ష్యాలను సాధించి అభివృద్ధి పదంలో ముందుకు సాగాలని సూచించారు. ముఖ్య అతిథులుగా ప్రొఫెసర్ నిరంజన్, డిఆర్డీఏ అధికారి పులిగడ్డ నారాయణరావు, ఎంఎస్పి యజమాని తాండేటి సురేష్, ధర్మరాజులు, చెన్నకేశ్వర్లు, తెనాలి మున్సిపల్ మాజీ కమిషనర్ లక్ష్మీపతి, ఏపీ ట్రాన్స్కో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మోపిదేవి భవానీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కుమారి జ్యోతిక నాగసాయి నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. గుంటూరు, బాపట్ల, పల్నాడు, ఎన్టీఆర్ జిల్లాల నుంచి హాజరైన 100 మంది విద్యార్థులకు విద్యావసరాల కోసం నోట్బుక్, స్కూల్ బ్యాగులు, డ్రెస్ మెటీరియల్స్, ఎగ్జిక్యూటివ్ ఫైల్స్, వాటర్ బాటిల్స్, రైటింగ్ ప్యాడ్స్ మొత్తం 2 లక్షల రూపాయల విలువైన ఉపకార వేతనాలు, విద్యా సామాగ్రిని పంపిణీ చేశారు. మరి ఇటువంటి 10th నుంచి మనం పూర్తి స్థాయిలో ఇంటర్మీడియట్కి వెళ్ళేటప్పుడే మనం ఏ వృత్తి కోర్సుని ఎంచుకొని ముందుకెళ్తామనేది మరి విద్యార్థులు చాలా కీలకంగా వారి తల్లిదండ్రులు బలవంతంగా వారి మీద రుద్దకుండా వారికి ఇష్టమైనటువంటి గ్రూపుని ఎంచుకునేటువంటి అవకాశం కూడా ఇవ్వాలి. ఎందుకంటే అందరం తల్లిదండ్రులు మనకున్న కోరికలు రుద్దాలని ప్రయత్నం చేస్తాం, ఇది సహజం. అమ్మాయి డాక్టర్ అయిపోవాలి, లేకపోతే అబ్బాయి లేకపోతే ఇంజనీర్ అవ్వాలి, లేకపోతే అమ్మాయి ఇంజనీర్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలని రకరకాలుగా మనం ఇబ్బందులు పెడతాం. అది వద్దు. వారికి ఏ సబ్జెక్టులో, ఎందుకంటే వ్యక్తిలో ఏ పార్ట్ ముఖ్యం దేహంలో అంటే అన్ని పార్ట్లు ముఖ్యంలాగానే చదువులో ఏది చదివినా దానికి ఉండే ప్రాధాన్యత దానికి ఉంది. ఈ టైంలో మనం కంప్యూటర్ సైన్స్ బాగుందనుకుంటాం, ఆ తర్వాత ఇంకోటి మనం దాని వెంట పడతాం, దానిలో ఎక్కువైపోతారు, మళ్ళీ ఇంకోటి వెళ్ళరికి దానికి తగ్గిపోతారు. ఇలా రకరకాలు ఉంటాయి. కాబట్టి దాని నిష్ఠాతులు ఉన్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళందరితో కూడా ఎప్పుడు ఆర్బీఎస్ సంస్థ చెప్పిస్తుంటుంది, వాళ్ళు కూడా చెప్తారు. దయచేసి విద్యార్థులు కూడా మీ యొక్క ఎంచుకునేటువంటి విధానంలో పర్ఫెక్ట్గా ఎంచుకోండి. ఏదైతే మనం నిబద్ధతతో నిజాయితీతో మరి ఆ కోర్సును ఎంచుకుంటామో దానిలో కష్టపడి చదవండి. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి మూల్పూరి శ్రీనివాస్, శివనాగేశ్వరరావు, పేదలంక వెంకటేశ్వరరావు, మోపిదేవి శ్రీనివాస్, నాంబూరయ్య తదితరులు పాల్గొన్నారు. మన పిల్లలు ఎంత మంచి పిల్లలు అండి, అసలు చూడండి, చాలా చక్కగా, వెరీ డీసెంట్. ఏదైనా ఒకటి చెప్తే చక్కగా
ఇక్కడ ఉన్నటువంటి నేను తెనాలి వాసినే కాబట్టి నాకు అందరి విషయాలు అందరి పరిచయం ఎక్కువ ఉంటుంది కాబట్టి వారికి కూడా నేను తెలియజేసేది ఏంటంటే ఈ ఆర్వీఎస్ సంస్థ ద్వారా ప్రతిభ కలిగినటువంటి విద్యార్థులు జరుగుతున్నటువంటి కార్యక్రమాలన్నిటికీ కూడా మీ అందరూ కూడా సహకరించమని పట్టణంలో ఉన్నటువంటి వారందరినీ కూడా కోరుతూ ఉన్నాను. అట్లాగే నా వంతుగా నేను కూడా వారికి సహాయ సహకారాలు అందించడం జరుగుతూ ఉంది. నేను రిటైర్ అవ్వటం వల్ల కొద్దిగా ఫ్రీగా ఉండటం వల్ల ఏదన్నా విషయాల్లో వీటితో పాటు నేను కూడా పార్టిసిపేట్ చేసి అందరికి సహకరిస్తాను. అలాగే మనం ఎదిగే ప్రయత్నంలో మనల్ని చూసి పొగిడే వాళ్ళు ఉంటారు, ఎట్ ది సేమ్ టైం విమర్శించే వాళ్ళు ఉంటారు. పొగడ్తలకి పొంగకూడదు, విమర్శలకి కృంగకూడదు. ఓకేనా? అంటుంటారు కదా, గట్టిగా అనుకుంటే అయిపోతుంది అని. దాని ఉద్దేశం ఏంటంటే మన సంకల్పం అంత బలంగా ఉండాలి. అది ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా మీరు వేసే ప్రతి అడుగులో మీరు తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తు చేసుకుని వేయాలి ఏ అడుగైనా. ఎందుకంటే తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించిన ఏ ఒక్కరు కూడా తప్పటడుగు వేయరు. ఓకే. ఇంకొకటి మగపిల్లలు అంటే పక్షపాతం కాదు, కానీ ఆడపిల్లలు కలిగిన తల్లిదండ్రులకి నేను ముఖ్యంగా చెప్పాలనుకునేది ఒకటే, వాళ్ళల్లోనూ ఎంతో ప్రతిభ ఉంది. ఈ రోజుల్లో వాళ్ళు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. వాళ్ళల్లో ఉన్న ప్రతిభను గుర్తించి కొంచెం స్వేచ్ఛనిచ్చి చూడండి, ఎంతో ఎదిగి చూపిస్తారు. దుగ్గిరాల శుభమహేశ్వరి కోల్డ్ స్టోరేజ్ అగ్నిబాధిత పసుపు రైతులు తమకు న్యాయం చేయాలని ప్రభుత్వం జోక్యం చేసుకోవడంలో విఫలమైనందుకు నిరసనగా జూన్ 18వ తేదీన జరిగే దుగ్గిరాల బంద్కు రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కార్మికులు, చేతి వృత్తులు, పేదలు, వ్యాపారులు సహకరించాలని ఆంధ్రప్రదేశ్ పసుపు రైతుల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు ములక శివసాంబిరెడ్డి కోరారు. ఆదివారం తెనాలి రూరల్ గ్రామం గుడివాడ తారకరామ నిలయం వద్ద పసుపు రైతుల ధర్నాలో ఆయన మాట్లాడారు. వ్యవసాయ శాఖ మంత్రి వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనంద్ బాబు, జిల్లా కలెక్టర్, సబ్ కలెక్టర్ తదితర పెద్దలు, అధికారులు సమక్షంలో జరిగిన ఒప్పందానికి కూడా కాలదోషం పట్టిందా అని ఆయన ప్రశ్నించారు. 300 మంది రైతులు ప్రయోజనాల కంటే ఒక కోల్డ్ స్టోరేజ్ యజమానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నట్లు కనబడుతుందని అన్నారు. 1,04,000 బస్తాలు 100 కోట్ల పసుపు సంపదను బూడిద చేసిన కోల్డ్ స్టోరేజీ యజమాని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్స్ జరిగే దుగ్గిరాల బంద్కు అందరూ సహకరించి జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పేర్ని రవికిషోర్, కడియాల నాగేశ్వరరావు, చింతల అప్పారావు, బురదగుంట మాతయ్య, కావూరి వెంకయ్య, బొద్దులూరు బసవేశ్వరరావు, కంచర్ల లాజర్, కడియాల సుబ్బారావు, సాంబయ్య తదితరులు పాల్గొన్నారు. శుభమహేశ్వరి కోల్డ్ స్టోరేజీ తగలబడి 2 సంవత్సరాల 4 నెలలు గడిచింది. గత ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈ ప్రభుత్వం వచ్చినాక కొంత కేంద్ర మంత్రి గారు ఇన్సూరెన్స్ డబ్బులు ఇప్పించడం జరిగింది. కానీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారి సమక్షంలో మార్కెట్ అధికారులు, రైతులు, కోల్డ్ స్టోరేజ్ యజమాని కలిసి క్వింటాకి 7,000 రూపాయల నష్టపరిహారం ఇవ్వాలి అని అందరం కలిసి సంతకం చేయడం జరిగింది. కానీ ఇప్పటికి కూడా 2 సంవత్సరాలు 3 నెలలు గడిచినా కానీ ఇంతవరకు కూడా అరాకొరగా వచ్చింది. ఒక్కొక్కరికి 2,000, 3,000, 4,000, 400 రూపాయలు వచ్చినాయి. అందుకని పూర్తి స్థాయిలో ఆ రైతులందరూ కూడా ఎవరైతే అగ్నిబాధిత రైతులు ఉన్నారో వారందరూ కూడా క్వింటాకి 7,000 చొప్పున అప్పటి నుంచి ఒప్పందం కాలంచి ఇప్పటి వరకు వడ్డీతో సహా చెల్లించాలి. అట్లాగే కోల్డ్ స్టోరేజ్ యజమాని ఎవరైతే ఉన్నాడో ఆయన దీనికి అగ్ని ప్రమాదానికి కారకుడయ్యాడు కనుక వెంటనే ఆయన కూడా అరెస్టు చేయాలని మన అఖిల భారత పసుపు రైతుల సంఘాలు అట్లాగే అగ్నిబాధిత పసుపు రైతుల కమిటీ కూడా నిర్ణయించింది. దీంతోపాటు ప్రభుత్వం ఇంతవరకు కూడా స్పందించలేదు. మొన్న తెనాలిలో మేము అన్ని రైతు సంఘాలతో కలిసి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశాం. ఈ నెల 10వ తారీఖున దుగ్గిరాల్లో కోల్డ్ మార్కెట్ యార్డు, పసుపు మార్కెట్ యార్డు మొట్టటి కూడా పిలుపు ఇవ్వటుందండి. అయినా కానీ ప్రభుత్వం నుంచి ఇంతవరకు స్పందన కానరావట్లేదు. అందుకే నిరసనగా రేపు 18వ తేదీ గురువారం దుగ్గిరాలని బంద్ చేయడానికి పిలుపు ఇవ్వటం జరిగింది. హిందూ చైతన్య వేదిక శ్రీ ఛత్రపతి శివాజీ స్మారక సమితి ఆధ్వర్యంలో ఈ నెల 28వ తేదీన తెనాలిలో నిర్వహించనున్న 60వ హిందూ సామ్రాజ్య దినోత్సవ శోభాయాత్ర, బైక్ ర్యాలీకి సంబంధించిన బ్రోచర్ ఆవిష్కరణ కార్యక్రమం గీతా మందిరంలో జరిగింది. జూన్ 28న సాయంత్రం 5 గంటలకు మార్కెట్ యార్డ్ నుండి శివాజీ చౌక్ వరకు భారీ శోభాయాత్ర, భారీ బైక్ ర్యాలీ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
కార్యక్రమానికి బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ ముఖ్య అతిథిగా, బీజేపీ తెలంగాణ అధికార ప్రతినిధి చీకోటి ప్రవీణ్ ముఖ్య వక్తగా, బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు పి సురేష్ కుమార్ విశిష్ట అతిథిగా హాజరవుతారని వెల్లడించారు. కార్యక్రమంలో శివాజీ స్మారక సమితి అధ్యక్షులు మైల హరికృష్ణ, హిందూ చైతన్య వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు అంబటి మారుతీరావు, కారంపూడి రమాదేవి, శ్రీ శారద, జ్వాల నరసింహ, హరిదాస్ గౌరీశంకర్, రామాంజనేయులు, ఏపూరి హరిప్రసాద్, హనుమత్ ప్రసాద్, పొత్తూరి నాగేంద్రం, ఎరంశెట్టి హనుమంతరావు, కె వాసుదేవనాయుడు, మండ్రు మురళి, యశ్వంత్, ఏ దీపు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 7 గంటలకి నేను కనికా పరమేశ్వర గుడిలో కూర్చోవాలి, లేదా మంగళవారం ఆంజనేయ స్వామి గుడిలో కూర్చోవాలని చెప్పి మనం ఒక సమాహితంగా చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ప్రతి గ్రామంలో హిందూ మహిళల మీద ఏం జరుగుతున్నాయి, హిందూ మహిళల్ని పరమతస్తులు టార్గెట్ చేసి చదువుతున్నారు. హిందూ ధర్మంలో ఉన్నటువంటి మన మహిళలని టార్గెట్ చేసి అనేక పేర్లతోటి లవ్ జిహాద్ పేరుతోటి మిస్సింగ్ అవుతా ఉన్నారు. కొన్ని వందల మంది మహిళలు మా లవ్ జిహాద్ పేరుతో వెళ్ళిపోతా ఉన్నారు. ఎటు వెళ్తున్నారు వాళ్ళకి అర్థం కాని పరిస్థితి. కాలేజీలో లవ్ జిహాద్ జరుగుతున్నది. వర్క్ ఫ్రమ్ ఈ మగ్గం వర్క్ అని ఒకటి ఉంది, ఈ మధ్యకాలంలో వచ్చింది మగ్గం వర్క్. మహిళలకి జాకెట్లు ఒకే డిజైన్ వేసేది అనమాట. అక్కడ మహిళలకి ఈ కార్యక్రమం విజయవంతం చేయాలంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు సైనికులు అవ్వాలి. తమ చుట్టూగా తెలిసిన హిందూ బంధువులకి కులము, రాజకీయము, మిగతా ఎత్తు తక్కువలు భేదం లేకుండా ప్రతి ఒక్కరికి కార్యక్రమం గురించి చెప్పాలి, వెళ్దామని చెప్పాలి. ఫస్ట్ మనం చేయాల్సిన పని అది. మనం ప్రతి ఒక్కరు ఇక్కడ 80 మంది ఉన్నాం, 10 మందితో అక్కడికి రాగలిగితే 800 మంది ఉంటారు. అలానే మహిళలు మనం ఏదైతే సహస్ర దీపాలంకరణ మహిళా దీపాల ఉత్సవం ర్యాలీ చేసాము, ఆ రోజు మనం ఏ విధంగా చేశామో అమ్మవారికి హారతి ఇవ్వడం కోసం ఎంత భక్తితో ముందుకొచ్చామో, భారత మాతని సుసంపన్నం చేయడానికి, భారత మాతని శక్తివంతం చేయడానికి తలపెట్టిన ఈ బైక్ ర్యాలీ, హిందూ చైతన్య వేదిక శివాజీ స్మారక సమితి తలపెట్టిన ఈ బైక్ ర్యాలీని విజయవంతం చేసి, ఇది జనాభా విస్ఫోటనం అంటారు దీన్ని. దేశాన్ని దారులు ఇస్లాం చేయడానికి జనాభా విస్ఫోటనం చేయాలి. విస్ఫోటనం చేయాలంటే బయట నుంచి జనాభాని తీసుకురారు. బయట నుంచి ఎక్కడున్నారు వాళ్ళు? మహా వస్తే 10 కోట్లు వస్తారు, బంగ్లాదేశ్ నుంచో బర్మా నుంచో. అంతకంటే ఎక్కువ రాదు కదా. మన 104 కోట్లు 10 కోట్లు పెద్ద ఎక్కువ కాదు. కానీ ఇక్కడున్న హిందువుల్ని ఎక్కువ మందిని అటువైపు మార్చుకుంటారు. ఈ అమ్మాయి ముస్లిం అవుతుంది, ఈ పుట్టే పిల్లలు 2, 3, 4 ముస్లిమ్స్ అయిపోతున్నారు. దానివల్ల మన సంఖ్య తగ్గుతుంది, అక్కడ సంఖ్య పెరుగుతుంది. ఇట్లాంటివన్నీ కూడా జాగ్రత్తలు తీసుకుంటానికి అవేర్నెస్ క్యాంపే ఈ శివాజీ ర్యాలీ. ఛత్రపతి శివాజీ ఎట్లాగైతే హిందూ ధర్మాన్ని రక్షించడానికి భారతదేశం నుంచి ఈ తురుష్కుల్ని తరిమి కొడడానికి ప్రయత్నం చేశాడో, ఆకుపచ్చ జెండాలన్నింటి మన కోటల మీద తీసి కాషాయ జెండా రెపరెపలాడించాడో, అదేవిధంగా హిందువులందరూ కూడా జాగ్రత్త పడి ఇప్పుడు మన సంఖ్యను పెంచుకోవడం ఒకటి, రెండోది ఉన్న సంఖ్య యూనిటీ అవడం, కలిసికట్టుగా ఉండడం. మనం కలిసికట్టుగా ఉంటే ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు వణకాల్సిందే, తోక ముడవాల్సిందే, గుర్తుపెట్టుకోండి. తెనాలి పట్టణ 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చాకల్ చెరువు నుంచి గాంధీ చౌక్ వరకు రహదారులపై ఉన్న ఆక్రమణలను తొలగించే చర్యలు చేపట్టారు. సిఐ రామ్లా నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రోడ్లపై అక్రమంగా ఏర్పాటు చేసిన షెడ్లు, బోర్డులు, ఇతర అడ్డంకులను గుర్తించారు. ఈ సందర్భంగా సిఐ రామ్లా నాయక్ మాట్లాడుతూ ప్రజల రాకపోకలకు ఇబ్బందులు కలిగించే ఆక్రమణలను సంబంధిత వ్యాపారులు, యజమానులు స్వచ్ఛంగా తొలగించాలని విజ్ఞప్తి చేశారు. లేని పక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటూ అధికారుల సహకారంతో ఆక్రమణలను తొలగిస్తామని హెచ్చరించారు. పట్టణంలో ట్రాఫిక్ సమస్యలు తగ్గించడంతో పాటు ప్రజలకు సౌకర్యవంతమైన రవాణా కల్పించడమే ఈ చర్యల ప్రధాన ఉద్దేశమని ఆయన తెలిపారు. దాని కానీ తగిలి చచ్చిపోతే ఇదే పోవాలి. చాలా వెహికల్స్ వస్తాయి, మీరు పార్కింగ్ కాదు.
మొదలు పెట్టేదంతా పెట్టుకుంటారు ఉండదు. చెప్పు ఈరోజు ఎన్ఫోర్స్మెంట్లో భాగంగా మా ఆఫీసర్లకు ఉత్తర్వుల మేరకు సాకలి చెరువు నుంచి గాంధీ బొమ్మ వరకు, సాకలి చెరువు నుంచి గాంధీ చౌక్ దాకా ఆ రోడ్డుకి ఇబ్బంది కలిగించి కొంచెం ముందుగా ఈ రోడ్డు ఎంక్రోచ్మెంట్లో పెట్టుకున్నటువంటి షాపులందరికీ హెచ్చరించడం జరిగింది. మెయిన్ ఈ మన చాకలి చెరువు దగ్గర ఉండేటువంటి చాకలి చెరువు పార్క్ దగ్గర, ఆ పార్క్ ఎదురుగా చాలా షాపులు, బోర్డులు ఇవన్నీ రోడ్డుకు అడ్డంగా ఉన్నాయి. వాళ్ళందరికీ చెప్పడం జరిగింది. నెక్స్ట్ 1-2 సార్లు చెప్పాము. ఇప్పుడు ఇలా వాళ్ళు తీయకపోతే కమిషనర్గా లెటర్ పెట్టి, ప్రభుత్వాలకు ఉత్తర్వుల మేరకు కమిషనర్గా లెటర్ పెట్టి ఇవన్నీ ఎంకరేజ్మెంట్ చేయడం జరుగుతుంది. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రౌడీ షీటర్లకు సిఐ రామ్లా నాయక్ కౌన్సిలింగ్, నేరాలకు దూరంగా ఉండాలని హెచ్చరిక. బీసీల కులగణన డెడికేటెడ్ కమిషన్ సక్రమంగా నిర్వహించాలి. బీసీ సంక్షేమ సంఘం తెనాలి నియోజకవర్గం అధ్యక్షులు జొన్నాదుల వెంకటేశ్వరరావు. వంద మంది విద్యార్థులకు 2 లక్షల రూపాయల ఉపకార వేతనాలు. రజక వాలంటీర్ సర్వీస్ సొసైటీ సేవలకు ప్రశంసలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.